మోడై మిగిలి తల్లి పరమేశ తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు నీ తల్లి ఘోష నీ కన్ను అది చూడదా ఈ కన్ను తడియారదా పిన్ని పిన్ని ఏంటి కాలేజ్ టైం అయిపోతుంది పిన్ని కొంచెం డ్రెస్ పెట్టావా పిన్ని జడయి పిన్ని డ్రెస్ ఈ రోజు ఏంటి నచ్చుదా కదా అయినా మీ అమ్మ నన్ను పోతు నాకేంటి దరిద్రాన్ని కట్టాడు ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుంటాయి. Welcome to Resonance Educational Institutions, where excellence creates opportunity. Over the last ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు? ఏం గీతు నేను చెప్పింది ఏం ఆలోచించాను. సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేదు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడుతున్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుకుతా కానీ మానం చంపుకోండి, నేను బతకలేను. నీ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో. అండి, మీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నిలబెట్టానండి. ఈసారి కనుక మగబిడ్డ పుట్టకపోతే ఎలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు మనిషివేనా? నన్నే ఎదురుస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? థ్యాంక్ యూ సాయి. అంటే క్యారెక్టర్ చూపించావు. నిజంగా ఇది చూస్తుంటే నా జీవితం గుర్తొచ్చింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి సవతి తల్లి వచ్చినప్పుడు ఆ ప్రేమ చూపించకపోతే మనల్ని సూటిపోటి మాటలు మాట్లాడుతూ కించపరుస్తుంటారు. నా లైఫ్ని, నా గతాన్ని గుర్తు చేస్తారు సాయి.
తండ్రి లేకపోయినా బతకవచ్చు, కానీ తల్లి లేకపోతే బతకలేము. తల్లి ఉంటేనే సమాజంలో కొడుకు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంటికి రాగానే